మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను మధ్యప్రదేశ్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొనలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. పైగా మీనాక్షి నటరాజన్ ఆస్తుల వివరాలు కూడా తెలపలేదని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది. మీనాక్షి నటరాజన్ ఎన్నిక కోసం మధ్యప్రదేశ్లో మకాం వేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీనిపై సీరియస్ అయ్యారు. ఈ విషయంపై కోర్టులో తేల్చుకుంటామన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారు. ఆర్ఓ మరోసారి నామినేషన్ను స్క్రూటినీ చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సునీల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో నమోదైన ఒక కేసు వివరాలు అఫిడేవిట్ లో మెన్షన్ చేయలేదంటూ కూడా ఆర్ఓకి బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 17న నమోదైన కేసు వివరాలు అఫిడేవిట్ లో పొందుపరచకపోవడంతో తాను నామినేషన్ ని తిరస్కరించాల్సిందిగా కూడా ఆర్ఓకి ఫిర్యాదు చేశారు. అయితే దీంతో ఆర్ఓ ఈ యొక్క నామినేషన్ ని మరోసారి పరిశీలిస్తానంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎలక్షన్స్ కి సంబంధించి ఈ నెల 18న జరగనున్న ఎన్నికలకు 3 స్థానాలు మధ్యప్రదేశ్ నుంచి ఖాళీ ఉండగా బీజేపీ 3 అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఇక కాంగ్రెస్ నుంచి మీనాక్షి నటరాజన్ ని బరిలోకి దించింది. అయితే సంఖ్యాబలంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. అయితే ఒక రాజ్యసభ సభ్యుడికి కావాల్సిన సభ్యుల సంఖ్య 58 సభ్యులు ఉంటే సరిపోతుంది. సో దీంతో మీనాక్షి నటరాజన్ ఎంపిక సునాయాసంగా జరుగుతుందనేది కూడా భావించడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో నిన్న నామినేషన్ కి ఆఖరి తేదీ అవడం, ఈ రోజు పరిశీలనలో భాగంగానే ఆ నామినేషన్ ని పరిశీలిస్తున్న సమయంలోనే బీజేపీ అభ్యర్థి ఈ యొక్క అంశాన్ని లేవనెత్తడంతో ఆర్ఓ ఆ యొక్క నామినేషన్ ని తిరస్కరిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఆర్ఓ మరోసారి ఈ నామినేషన్ కి సంబంధించి కూడా మరోసారి పరిశీలిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ నామినేషన్ లో స్క్రూటినీలో భాగంగానే ఈ యొక్క నామినేషన్ పరిశీలిస్తున్న సమయంలోనే ఆమె పైన నమోదైన కేసు వివరాలను కూడా బీజేపీ అభ్యర్థి ఆర్ఓకి అందజేయడంతో తన నామినేషన్ ని తిరస్కరించాల్సిందిగా కూడా కోరడం జరిగింది. మరి మరోసారి స్క్రూటినీ అయితే చేస్తామనేది ఆర్ఓ చెప్పినప్పటికీ మరి సెప్టెంబర్ 17న జరిగిన కేసు వివరాలను అందులో పొందుపరచలేదనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి బీజేపీ ఇప్పటికే 3 అభ్యర్థులను రంగంలోకి దించింది. మరి ఈ రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మీనాక్షి నటరాజన్ అప్లికేషన్ కనుక తిరస్కరణ జరిగితే 3 అభ్యర్థులు బీజేపీ నుంచే రాజ్యసభకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.